ఫోటో తీసినారో వాళ్ళంతా కూడా నేను ఒక నంబర్ చెప్తాను, ఆ నంబర్ సేవ్ చేసుకొని ఆ నంబర్లో అప్లోడ్ చేయండి. ఎందుకంటే నేను ఫోటోలు తీసే సమయం నాకు లేదు, మీరు తీసి నాకు ఇస్తే నేను చూస్తాను. 97 970 788 970 38 48 788 970 38 48 788. పిల్లలకు చదువులు బాగా రావాలని, విద్యార్థులు ఎవరైనా ఉంటే బాగా చదవాలని, తర్వాత పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు రావాలని, ఆ పరమేశ్వరి పార్వతీదేవి యొక్క పార్వతీ యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మీ అందరి తరఫున పరమేశ్వరి పార్వతిని కోరుకుంటున్నాను. సామూహికంగా అందరికీ ఆ యొక్క పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరో ఇద్దరున్నారు లోపల, ఇంకా ఎవరో ఇద్దరు ఉన్నట్టున్నారు లోపల, బయటకు వచ్చేయాలా బాబు. లైట్ ఆఫ్ చేసి కవర్ అంతా కవర్ చేయండి వీడియోలోకి. లోపలికి ఎవరు వెళ్ళొద్దు, కొంచెం పక్కకు వచ్చేయండి లాస్ట్ లో. అమ్మా, ఎవరైనా నాకు ఆర్థికంగా సహాయం చేసి మళ్ళీ ఇస్తామని చెప్పిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే మీరు మాకు ఆ యొక్క సహాయాన్ని అందించవలసిగా కోరుతున్నాం. స్వామి చిన్నగా మీరు అయ్యప్ప స్వాములు శివస్వాములు కూడా మీకు భిక్షకు నేను నా తోచినంత వరకు నేను మీకు సహాయం చేసినాను. అందరూ కూడా ఆ యొక్క అల్పాహారాన్ని స్వీకరించగా నేను కోరుకుంటున్నాను. ఎక్కువ తక్కువ ఉంటే అందరు సర్దుకోండి. చాలా మందికి పులిహోర చిత్రాన్నము అంటే రాత్రిపూట తినము, ఇది ప్రసాదం కిందికి వస్తుంది, అన్నం కిందికి వస్తుంది, అల్పాహార కిందికి రాదు అనే ఒక అనుమానం ఉంది. నేను దాని గురించి వివరిస్తా. మీకు మీలో ఉన్న అపోహను నేను తొలగించాలనే ఉద్దేశంతోనే నేను ఇవాళ మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనము ఎక్కడన్నా యాత్రలో పోతున్నాం, దేవాలయాల్లో ప్రసాదాలు రాత్రి 11, 12 వరకు కూడా మనం పెట్టుకుంటారు.
అక్కడ స్వీకరిస్తున్నాం. అక్కడ మనము ప్రసాదం స్వీకరిస్తున్నాం. అది పడాలని ఒకటి కూడా ఇలా పెట్టుకోవాలి. వేడి వస్తుందా ఇదా స్వామి నేను తీస్తానే ఎందుకు అంత ఇబ్బంది పడతాను. ఐదు వేలు